పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్డీఓ దాసరాజ్ ఆధ్వర్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడిగిన ప్రజల కోసం అనేక చట్టాలను తీసుకువచ్చి వాళ్ళ యొక్క తలరాతలు మార్చారన్నారు. దేశంలో అంటరానితనం ఉండకూడదని ఆయన సూచించారన్నారు. భారతదేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. జరుపుకున్నందుకు మనందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. హలో భవిష్యత్తులో కూడా తహసీల్దార్గా మరిన్ని అంబేద్కర్ జయంతులు, గాంధీ జయంతులు, పొట్టిరాముల జయంతులు చేయాలి. అలా తప్పకుండా సార్ తెలియజేస్తూ జేబీఎంలు తెలియజేస్తున్నా అందరికీ జేబీఎం. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరివాడు, అది మాత్రం ఆ శ్లోకాన్ని అందరికీ చెప్పాలి. అంబేద్కర్ మరొకసారి చెప్తున్నాను, కొందరివాడు కదా అందరివాడు. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం. మరో 100 ఏళ్ల వరకు కూడా అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యమడుకు తెలియజేస్తూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్పంచు. బడుగు ప్రజలు, స్త్రీలు, అట్టడుగు వర్గాల అందరికీ ఆదర్శమూర్తి మహనీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పరిశీలించుకుని ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి ఈ యొక్క జయంతి ఉత్సవాలు అందరి సమక్షంలో మా ఆఫీస్ స్టాఫ్ మరియు ఇక్కడ స్థానిక నాయకులు సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ యొక్క మహనీయుడిని మరి మనం ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆయన్ని తలుచుకుని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. మరి ఆయన ఆలోచన విధానం, అదేవిధంగా వివిధ మనం ఎదుర్కొంటున్నటువంటి సమకాలీన పరిస్థితులపై ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు ప్రజలకి ఇప్పుడు భావితరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అందువల్ల అంబేద్కర్ ఆలోచన విధానాలను ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గుర్తించింది. మరి ఆయన చాలా పెద్ద కుటుంబంలో జన్మించి, ఇక్కడ మార్బల్ ప్రాంతంలో జన్మించి, మరి ఈరోజు ఎన్నో కష్టాలు అనిపించి స్కూల్లో కనీసం కూర్చునే స్థాయి కూడా లేని పరిస్థితి నుంచి ఆయన భారత రాజ్యాంగం నిర్మించి ఈరోజు అనేక మంది పేద విద్యార్థులు